స్పందించి అతి త్వరలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జయప్రదం చేయాలి, తొడగొట్టి గెలవాలి, ఎవరికి తీసిపోని విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ లాలూచీలకి మనకు సంబంధం లేదు, ఏ ఫ్రాడులకు మనకు సంబంధం లేదు. మనం కేఏ పాల్ గారు పేదలకు సాయం చేశారే తప్ప పెన్షన్ల రూపంలో కానీ, నేను ఎందుకంటే వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు పెన్షన్లు తయారు చేస్తూ ఉంటే నైట్ అండ్ డే కూర్చొని వాటిని నేను అప్పుడప్పుడు నాకు టైం ఉంటే పోయి పక్కన కూర్చొని చూసేది. నేను కట్టలు పెన్షన్లు, వితంతు పెన్షన్లు, విడో పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్స్, ఇవి అలా ప్రజలకు సేవ చేయాలని మాత్రమే మంచి వాక్యం అందించి దేవుని దీవెనలు అందించాలి ప్రతి ఒక్కళ్ళకని కష్టపడుతూ దాంట్లో భాగంగానే నా వంతు సహాయ సహకారాలు పేదవారికి అందించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే భావనతో మాత్రమే పాల్ గారు ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. దీన్ని కూడా కొందరు ఉల్టా పల్టా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొక్కను కూడా పీకేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేయటం అలవాటు లేదు పాల్ గారికి, 1కి 4 అడుగులు ముందుకేయటమే అలవాటు. కనుక ఎవరెన్ని చేసినా కూడా వారు అనుకున్నది ప్రజలకు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈసారి పాల్ గారు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే పాల్ గారి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. ఎందుకంటే వారు చారిటీ సిటీ కట్టారు, గమ్ సిటీ నా దగ్గరే, నా నియోజకవర్గంలోనే. అప్పుడు నేను తెలీదు, పాల్ గారికి తెలియదు, డేవిడ్ రాజు గారికి తెలియదు. నేను ఇక్కడ ఎవరో ఒక పాస్టర్ అంట 1200 ఎకరాలు కొని బ్రహ్మాండమైన హాస్టల్ పెట్టారు, బ్రహ్మాండమైన స్కూల్ పెట్టారు, మంచి చదువుకున్న వాళ్ళను అక్కడ టీచర్స్గా పెట్టారు, ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుందంట. అంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడే నేను ఏంటో ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. ప్రతి ఊరికి మనుషుల్ని పంపి పేద పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని తెచ్చి హాస్టల్లో పెట్టి వాళ్ళకు బట్టలు కుట్టించి మంచి ఫుడ్ పెడుతూ మంచి చదువు అందిస్తూ 100 మందిని. అక్కడ చదివిన ఒక అబ్బాయి నాకు మొన్న 3 డేస్ బ్యాక్ ఫోన్ చేశాడు. నేను ప్రజాశాంతి పార్టీలో చేరానని తెలుసుకొని చేసే అతను అనంతపురానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఏ సందర్భంగా మరి అటు హైదరాబాద్ వచ్చారో మొత్తానికి అతను గమ్ సిటీ స్టూడెంట్. సార్ నేను మీకు గుర్తున్నదా అంటే, నువ్వు ఎవరు బాబు ఏంటి అంటే, నువ్వు గమ్ సిటీకి వచ్చినావు కదా సార్, డేవిడ్ రాజు గారి స్కూలు, పాల్ గారి స్కూలు, నువ్వు పాఠం చెప్పినావు గుర్తుందా సార్ నీకు అన్నాడు. నేను పాఠం చెప్పింది నాకు ఎట్ట గుర్తుంటుంది, అప్పుడు నువ్వు గింతంత ఉండుంటావు, నువ్వు 2వ తరగతి 3వ తరగతి ఉండుంటావు అని చెప్పి అంటే, సార్ మీరు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ చూసిపోయేటోళ్ళు అది ఇదని మాట్లాడాడు. అట్లా అక్కడ చదివిన ఆ స్టూడెంటు ఇంజనీరింగ్ పాస్ అయిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. చాలా సంతోషమైంది. అంటే పాల్ గారు కటిక పేదవాళ్ళని అలా మేము ఫలానా దగ్గర చదివామనేటట్టుగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దారు. వారు అలా తీర్చిదిద్దటానికే భగవంతుడు పాల్ గారిని ఈ ఒక వాక్యం అందించే ఒక దేవుని బిడ్డగా పంపారు. మరి అందులోంచే ప్రజాసేవ కూడా చేయాలని ఎందుకు వచ్చిందో పొలిటికల్ పార్టీ పెట్టి, పొలిటికల్ పార్టీ అన్న తర్వాత అందరితో డి అంటే డిఏ ఉండాలి, అంతేగాని ప్రార్థన చేస్తాము అని అంటే కుదరదు. పనులు చేయాలి, ప్రజలను ఆదుకోవాలి. ఎన్టీ రామారావు గారు అందుకే అన్నారు, ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం అని. ఆ రీతిలో పనిచేస్తేనే ప్రజల ఆశీస్సులు పొందుతాం. కాబట్టి పాల్ గారు ముందుకొచ్చారు. అందరూ కూడా, ముఖ్యంగా నేను వైజాగ్ పార్లమెంటు ప్రతి ఓటర్ను కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. అలాగని కాంట్రాక్టులు చేసి కోర్టు సంపాదించాలని అస్సలు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా మంత్రిగా ఎమ్మెల్యేగా నాకు 3,900 ఫ్యాక్టరీస్ మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మంత్రిగా ఎక్కడ ఒక్క నయా పైసా ముట్టుకోలేదు. చేతనైన కాడికి సాయం చేశాం, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఎంతోమందికి చేశాను. కనుక నేనైనా
పాల్గారైనా ఈ పార్టీలో పనిచేసే ఏ నాయకుడైనా వైట్ పేపర్ లాంటి వాళ్ళు కనుక వైట్ పేపర్లుగా మీ ముందుకు వచ్చాము. మంచి సేవలు అందించి మీ చేత మంచి వాళ్ళు అనిపించుకొని మంచి లీడర్లు అనిపించుకోవాలనే ఉద్దేశాలతో వచ్చామే తప్ప దోచుకుందామని మాత్రం రాలేదు. ఇప్పుడున్న పార్టీలన్నీ దోచుకునే పార్టీలే. ఎన్ని కోట్లైనా సరిపోవట్లేదు. ఇక అది ఎంత రాబోయే రోజుల్లో మాట్లాడతాం అనుకోండి ఎవరి కథ ఏంటి అనేది. కనుక ఈ ఉద్దేశంతో వచ్చి పాల్ గారిని గెలిపించండి అని కోరటానికి వచ్చాను. ఇక ఈ 2-3 రోజులు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అయిపోవడానికి వచ్చాను నేను. కనుక ప్రతి ఒక్కరూ పాల్ గారిని ఖచ్చితంగా పార్లమెంటుకి పంపితే, ఎందుకంటే ఆయన ఎంపీ కాదు, ఏమీ కాదు, లీడర్ కూడా కాదు, కానీ పరిచయాలు అమిత్ షా గారితో ఉన్న పరిచయం అయితేనేమి, ఈ రూపాల గారితో ఉన్న పరిచయాలు అయితేనేమి, మోడీ గారితో ఉన్న పరిచయాలు అయితేనేమి, ఏ పదవి లేకుండానే వారు ఎవరిని ఎంత డబ్బు అడిగితే అంత ప్రతి దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్స్, అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి చాలా దేశాల ప్రెసిడెంట్స్ సార్కు పరిచయం, వారి వాక్యం విని ధరించిన వాళ్ళే. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందు వరంగల్ తీసుకొచ్చారు పాల్ గారు ఆయన్ని, వరంగల్ అండ్ ఖమ్మం. నేను ఆ మీటింగ్లో అటెండ్ అయినాను. నేను అప్పుడప్పుడే సినిమా యాక్టర్ అయినాను. కనుక 6 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి, మన ప్రధాని గారికి, మోడీ గారికి తెప్పించారు. ఏది అభివృద్ధికి సంబంధించిన కొన్ని వీటికి సంబంధించి. అలా మన దగ్గరగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అది కాక అన్ని గవర్నమెంట్లు కూడా అప్పులు చేయటం, కోడి కనుక బాగా తిని ముక్కు నేలకి ఇచ్చిట్టంటే అరిగిపోద్దంట కోడికి. అట్లా ఈ గవర్నమెంట్లు చేసే అందరు ముఖ్యమంత్రులు కూడా అప్పులు చేయటం, అవతల పట్టడం. ఇప్పుడు మనిషికి పర్ హెడ్ లక్షల్లో అప్పులు ఉన్నాయి. ఒక్కొక్క తలకాయకి లక్షల్లోనే. ఎవరు తీర్చాలి మరి? ఎప్పుడు బాగుపడుతుంది ఈ పేదరికం అనే భావంతో పాల్ గారు, నాకున్న పరిచయాలతో నేను ఆర్థికంగా బ్రహ్మాండంగా తయారు చేయాలనుకుంటున్నానని, అలాగే ఎన్నో. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.